కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అధిష్టానం గొప్ప అవకాశం కల్పిస్తోందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మందాడి అంజన్ కుమార్ యాదవ్. తన కుమారుడు అనిల్ యాదవ్కు రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. రాజ్యసభకు అనిల్ను పంపించడం ఆనందంగా ఉందంటున్న అంజన్ కుమార్తో మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా రేపటితో ముగియనున్నటువంటి రాజ్యసభ నామినేషన్లకు సంబంధించి అయితే ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా కూడా 56 స్థానాలలో కొత్తగా రాజ్యసభ సభ్యులు రాబోతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్లయితే 3 స్థానాల కేటాయింపు జరగనుంది. మనం చూస్తే రాజ్యసభ స్థానాలలో రాష్ట్రానికి 2తో పాటు అదేవిధంగా కేంద్రం నుంచి ఏఐసిసి అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు అయితే అజయ్ మాకెనకు కేటాయించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రేణుకా చౌదరి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, అదేవిధంగా సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇక్కడ రాజ్యసభ నుంచి అవకాశం కల్పిస్తున్నట్టు ఈరోజు ఏఐసిసి అగ్రనాయకత్వం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీసుకున్న నిర్ణయం తర్వాత అయితే కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ తండ్రిగా కూడా మనతో తన ఆనందాన్ని పంచుకోవడానికి మనతో ఉన్నారు. అన్న నమస్తే, చెప్పండి, ఈరోజు పెద్దల సభగా భావించేటువంటి రాజ్యసభలో మీ అబ్బాయికి అవకాశం దక్కింది. దీన్ని మీరు ఏ విధంగా భావిస్తూ ఉన్నారు? మేము చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అనిల్ కుమార్ గారికి రాజ్యసభ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి, మా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్సీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే మీరు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మీ సేవలు అందిస్తున్నారు. మీరు గతంలో 2 సార్లు ఎంపీగా పనిచేయడంతో పాటు ప్రస్తుతం కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మీ అబ్బాయి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్. మీ యొక్క సేవలను గుర్తించే ఇచ్చింది అనుకోవచ్చా? దీన్ని ఏ విధంగా భావించవచ్చు? తప్పకుండా సేవలను గుర్తించింది అనుకోవచ్చు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో యాదవులకు కూడా ఈ 2 ఖాళీ దాంట్లో ఒక యాదవ్ది ఉంది రాజ్యసభ సీటు. అదేవిధంగా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ యాదవులకు కూడా ప్రాముఖ్యతను ఇవ్వాలని మేము కోరుకుంటాం. అదేవిధంగా జరుగుతూ వస్తుంది, ఇంకా చాలా జరగాలని ఉంది. ఏదేమైనా కానీ గతంలో కూడా నేను నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా 2 పర్యాల అధ్యక్షునిగా ఉంటూ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన నేను యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, ప్రెసిడెంట్ కూడా ప్రయత్నం చేసినండి. ఆ రోజులలో అనిల్ కుమార్ రాష్ట్ర ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ ఉండే అఖండ ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎలక్టెడ్ అధ్యక్షుడు అయ్యాడు. తర్వాత అఖిల ఆల్ ఇండియా ఐవైసీలో ఇండియన్ యూత్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీ ఉండే. తదుపరి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు అయ్యాడు. మొన్ననే జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎన్ఎస్ఐ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎట్లయితే పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, ఆయన కూడా ఎన్ఎస్ఐ నుంచి వచ్చిండు, మంత్రి అయ్యిండు. మహేష్ కుమార్ గౌడ్ గతంలో 2 సార్లు పర్యాలు కాంటాక్ట్ బి చేసిండు అతను, ఆయన కూడా ఎన్ఎస్ఐ, పూర్వం ఎన్ఎస్ఐ. వెంకట్ బల్మూర్ ఎన్ఎస్ఐ, అతనికి కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇస్తుండ్రన్న సంగతిని ఈ రూపంగా తెలుపుతున్నారు. దానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ప్రముఖులకు అందరు కూడా. ముఖ్యంగా దేశ స్వాతంత్రం వచ్చి నుంచి ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడుతుందో అందులో ఒక యాదవ్ క్యాబినెట్లో ఉంటుండే. ఈసారి ఒక యాదవ్ మేమందరం గెలవలేదంటే అనివార్య కాలం. మీరు చూసిన సిటీ సరౌండింగ్లో కూడా 4 పార్లమెంట్లో కూడా ఒక్కడివి గెలవలేదు. ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజులలో రాష్ట్ర క్యాబినెట్లో ఒకరిని స్థానం కల్పించాలని. రైట్. అదేవిధంగా చూసినట్లయితే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా పనిచేసినటువంటి అనిల్ కుమార్ చాలా చురుగ్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు అతి చిన్న వయసులోనే జిల్లా అధ్యక్ష బాధ్యత పదవి చేపట్టిన నేపథ్యంలో పెద్దల సభ కూడా అతి చిన్న వయసులోనే అనిల్ కుమార్ యాదవ్ ఎంపిక కావడం జరిగింది. అతనికి మీ సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయి భవిష్యత్తులో అతను ఇంకా రాజకీయంగా ఎదగడానికి? సలహాలు సూచనలు వాళ్ళు సొంతంగా వస్తాయి, వాళ్ళు నేర్చుకోవాలి. బీహార్లో నిన్ననే మా అసెంబ్లీలో మాట్లాడి ఓటాన్ దాని మీద అసెంబ్లీ మెజార్టీ నిరూపించిన దాని మీద తేజస్వి యాదవ్, అదేవిధంగా యూపీలో అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వానికి ఎట్లా వాళ్ళు నిలకడ ఖండిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా అదేవిధంగా అందరి నాయకులు, ముఖ్యమంత్రి గారు అందరి ఆడ ఉన్న అందరి ప్రభావం బట్టి వీళ్ళు కూడా
నాది ఒక్క సలహా, ప్రజల సేవ చేయాలి ఎల్లవేళలా. ఏ సభలో ఉన్నా ప్రజా సేవ చేయడమే. మేము గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నర్సరీకి నుంచి వస్తున్నాం ఇక్కడ. సింధి చార్మినార్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ, చార్మినార్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, సిటీ జనరల్ సెక్రటరీకి చేసిన ఆ రోజులో నగేష్ ఉండే కదా గుప్తా గారు. అట్లా అంచెలంచెలుగా వచ్చినాం మేము కూడా. అనిల్ కూడా అంచెలంచెలుగానే వచ్చిండు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ప్రతి నాయకుడు కూడా అవకాశం వస్తుంది. దానికి ఉదాహరణగా అంజన్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా ప్రస్తుత తరానికి అయితే తన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచి అక్కడ చురుగ్గా పనిచేస్తున్నటువంటి సేవలను గుర్తించడం కారణంగానే ఈరోజు అత్యంత పెద్దల సభ అయినటువంటి రాజ్యసభకు కూడా అనిల్ కుమార్ యాదవ్కి అవకాశం దక్కింది. అదేవిధంగా ఇటు దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా అనిల్ కుమార్ యాదవ్ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసికి అనుబంధంగా ఉంటూ పనిచేస్తూ దేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కూడా అనిల్ కుమార్ యాదవ్ తనదైన సేవలు అందించాలని చెప్పేసి ఒక తండ్రిగా, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా అంజన్ కుమార్ యాదవ్ అయితే కోరుతా ఉన్నారు. కెమెరామెన్ సంజుతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.